సార్ యశోద గారు మొత్తం ఎంతమంది పార్టిసిపెంట్స్ ఒకసారి చెప్తారా? 972 సార్. ఓకే, 1 minute లో 1000 అయిపోతారు సార్. జస్ట్ ఓకే, ఆల్మోస్ట్ అయిపోయారు సార్. ఇక 1000 తర్వాత ఇక ఎలాగ తీసుకోదు, సిస్టమే ఆటోమేటిక్ గా తీసుకోదు. కాబట్టి మీరు స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి వెరీ 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 గుడ్ మార్నింగ్. ఈ టైంలో మీ టైం ని పెట్టుకుని ఈ మీటింగ్ కోసం మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. ఈ మీటింగ్ ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు ఎర్న్ చేసుకోవడం కోసమే, కేవలం మీరు ఎర్న్ చేసుకోవడం కోసమే. కంపెనీ 20 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక అద్భుతమైన ఆఫర్స్ తీసుకొచ్చింది. ఆ ఆఫర్స్ ని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది, దాంట్లో ఏమున్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజు ఈ టైంలో మనం జూమ్ పెట్టుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ 20 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 20 crores పూల్ అనేది ఈ ఇయర్ మన కోసం తీసుకొచ్చింది. దాంట్లో 1 by 1 చూసుకుంటూ వెళ్దాము, అలాగే దాంట్లో ఏమున్నాయో చూసుకుంటూ వెళ్దాము. చివరికి అవి ఎంతెంత మనకి ఎర్న్ చేసి పెడతాయి అనేది కూడా మనం దీంట్లో తెలుసుకుందాం. రైట్? ఈశ్వర గారు, అంజలి గారు, ఎక్కడైనా వాయిస్ బ్రేక్ అవుతున్నా, డిస్టర్బెన్స్ గా ఉన్నా జస్ట్ లెట్ మీ నో ఇమీడియట్ గా. ఓకేనా? అందుకనే మీ ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చాను. రైట్? యా. సో దాంట్లో మనకి 20 years ఆఫర్స్ లో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి 5 CR పూల్, 5 కోట్ల పూల్ అనేది జరుగుతుంది. ఇది 6 నెలలు ఉంటుంది. June 2 నుంచి మొదలుపెట్టి 6 నెలలు అంటే నవంబర్ బిజినెస్ మంత్ ఎండింగ్ December 1 దాకా ఇది నడుస్తూ ఉంటుంది ఈ ఆఫర్ అనేది. ఈ ఆఫర్ లో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. అయితే ఈ ఎలిజిబుల్ చేసుకోవాలంటే ఎప్పుడు, ఎలాగా, ఏంటి అంటే ఈ మంత్ మీరు ఏది క్వాలిఫై అవుతారు, బ్రాంజ్ క్వాలిఫై అవుతారా, సిల్వర్ క్వాలిఫై అవుతారా, గోల్డ్ క్వాలిఫై అవుతారా అనేది ఈ మంత్ డిసైడ్ చేస్తుంది. ఈ మంత్ మీరు ఏది క్వాలిఫై అవుతారో ఆ లెవెల్ అనేది, ఆ డైరెక్టర్ లెవెల్ అనేది బేస్ మంత్ కింద తీసుకుంటాము. రైట్? సో ఈ బేస్ మంత్ కింద తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే June 2 నుంచి అంటే ఈ మంత్ నుంచి సెల్ఫ్ పర్చేసింగ్ 100 PV ఆర్ అబోవ్ ఉండాలి. 100 PV ఆర్ అబోవ్ ఉండాలి. డైరెక్టర్ లెవెల్ అనేది క్వాలిఫై ఉండాలి. ఈ మంత్ ఏదైతే క్వాలిఫై అయ్యానో నెక్స్ట్ కమింగ్ 6 months ఖచ్చితంగా అదే క్వాలిఫికేషన్ లో ఉండాలి. ఐదర్ పైకి వెళ్ళొచ్చు కానీ కిందకి దిగకూడదు. రైట్? ఫర్ సపోజ్ గోల్డ్ డైరెక్టర్ కింద ఈ మంత్ నేను క్వాలిఫై అయ్యాను అంటే గోల్డ్ కన్నా పైకే వెళ్ళాలి కానీ గోల్డ్ కన్నా కిందకి రాకూడదు, అంటే సిల్వర్ కి, బ్రాంజ్ కి రాకూడదు. ఓకే, అది క్రైటీరియా నెంబర్ 2. ఫస్ట్ క్రైటీరియా ఏంటి? 100 PV ఆర్ అబోవ్ సెల్ఫ్ పర్చేసింగ్ జరగాలి. ఈ మంత్ ఏదైతే క్వాలిఫై అయ్యామో ఆ క్వాలిఫై కన్నా పైకి ఉండాలి. క్వాలిఫై అయిన తర్వాత ఖచ్చితంగా TBB అనేది మెయింటైన్ చేయాలి, టీమ్ బిల్డింగ్ బోనస్ మెయింటైన్ చేయాలి. ఈ 3 క్రైటీరియాలు పక్కాగా ఉంచుకోవాలి కమింగ్ 6 months అంతా. ఇది థర్డ్ క్రైటీరియా. అయితే క్రైటీరియాలు మెయింటైన్ చేసాం, మరి టార్గెట్ ఏంటి అంటే ఈ మంత్ నుంచి బ్రాంజ్ అయితే ప్రతి నెల 2800 గ్రూప్ PV చేయాలి, లేకపోతే 6 నెలలు కలిపి 16,500 గ్రూప్ PV చేయాలి. సిల్వర్ డైరెక్టర్లు అయితే 7,500 గ్రూప్ PV చేయాలి, లేకపోతే 36,000 గ్రూప్ PV చేయాలి 6 నెలలు కలిపి. గోల్డ్ డైరెక్టర్స్ కి 11,000 గ్రూప్ PV, లేకపోతే 6 నెలలు కలిపి 60,000 గ్రూప్ PV చేయాలి. ఇది టార్గెట్. అయితే మరి డబ్బులు ఎలా ఇస్తారు? 5 కోట్ల నుంచి షేర్ తీసిస్తారు, లేకపోతే మొత్తం కంపెనీ రెవెన్యూలో, కంపెనీ నెట్ రెవెన్యూలో ఏదైతే ఉందో దాంట్లో 0.56% అనేది మీకు షేర్ కింద వస్తుంది. అయితే 5 కోట్ల కన్నా 5 కోట్లలో షేర్ వస్తుంది, లేకపోతే కంపెనీ మొత్తం రెవెన్యూలో 0.75% అనేది రెవెన్యూ కింద ఇస్తుంది. ఏది ఎక్కువగా ఉంటే మీకు డబ్బులు ఏది ఎక్కువగా వస్తుందంటే ఎక్కువ బిజినెస్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూలో నుంచి 0.75% ఇస్తారు. తక్కువ బిజినెస్ జరిగితే 5 కోట్ల నుంచి రెవెన్యూ షేర్ చేస్తారు. ఇది థింగ్స్. క్రైటీరియాస్ గుర్తుంచుకోండి. సెల్ఫ్ పర్చేసి ఖచ్చితంగా 100 PV కన్నా ఎబో జరగాలి. ఈ మంత్ ఏదైతే క్వాలిఫై అయ్యామో ఆ క్వాలిఫై కన్నా పైకే ఉండాలి కానీ కిందకి దిగకూడదు. TBB
ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, సార్ నేను గోల్డ్ క్వాలిఫై అయ్యాము ఈ మంత్, 6 నెలలు అదే మెయింటైన్ చేయాలనుకున్నాం, మధ్యలో ఒక మంత్ మేము సిల్వర్ కో బ్రాంజ్ కో పడిపోయాం, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు ఎప్పుడైతే క్వాలిఫై అవ్వరో, ఏ మంత్ లో అయితే క్వాలిఫై అవ్వరో ఆ మంత్ లో ఆ పర్టికులర్ పీవీని దీనికోసం కన్సిడర్ చేయడం జరగదు. ఓకే, సో మన లెవెల్ ఏంటి, మనం ఎంత చేయగలం అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ అందరికి ఒక థాట్ వచ్చేస్తుంది, బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఎవరైతే ఈ రోజు మీటింగ్ లో పార్టిసిపేట్ అయి ఉన్నారో ఒక థాట్ వచ్చేస్తుంది, ఓకే గోల్డ్ చేసుకుని కిందకి రాకూడదు, సో బ్రాంజ్ చేసుకుంటే కిందకి వెళ్ళే ఛాన్సే లేదు కదా. అయితే మీకు డబ్బులు ఎక్కువ కావాలి అనుకుంటే ఈ డబ్బులు ఎలా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారంటే డైరెక్టర్ బోనస్ చార్ట్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. డైరెక్టర్ బోనస్ చార్ట్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఒకసారి స్ట్రక్చర్ చూస్తుంది, గోల్డ్ లో అయితే 5, 4, 3 ఉంటాయి, సిల్వర్ లో 5, 4 ఉంటుంది, బ్రాంజ్ లో 5 మాత్రమే ఉంటుంది. అంటే మీరు బ్రాంజ్ లో ఉంటే ఎర్నింగ్ అనేది తక్కువ ఉంటుంది, గోల్డ్ లో ఉంటే చార్ట్ ప్రకారంగా ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకోండి, నేను గోల్డ్ మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండి కూడా బ్రాంజ్ మెయింటైన్ చేస్తే రెవెన్యూ అనేది, ఎర్నింగ్ అనేది తక్కువ ఉంటుంది, సంపాదించుకోవడం తక్కువ ఉంటుంది. అదే నేను గోల్డ్ మెయింటైన్ చేయగలిగే వ్యక్తిని, స్టామినా నాకుంది, ఖచ్చితంగా 6 నెలలు నేను మెయింటైన్ చేయగలను అని అనుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇది 5 కోట్ల పూల్, క్లారిటీగా అర్థం చేసుకోండి. మీకు ఇలా రిలేటెడ్ చేసుకుంటూ ఎలా డబ్బులు వస్తాయనేది మనం లాస్ట్ కమింగ్ అప్ స్లైడ్స్ లో చూస్తాము. కొంచెం బుక్ పెన్ను కూడా దగ్గర పెట్టుకుని రాసుకుంటూ ఉండండి. ఫోన్ నేను రికార్డింగ్ చేయట్లేదు, జూమ్ ని రికార్డింగ్ చేయట్లేదు, ఎవరు నాకు మెసేజ్ చేయట్లేదు. తర్వాత 5 crores పూల్ తర్వాత 3 crores పూల్. దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరెవరికి వస్తాయంటే 3CR పూల్, స్టార్, డైమండ్, క్రౌన్. ఈ ముగ్గురు డైరెక్టర్స్ కి 3CR పూల్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మంత్ లో మీరు ఏ డైరెక్టర్ లెవెల్ క్వాలిఫై అవుతారు అనేదే బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టార్ ని ఆల్రెడీ, ఒకవేళ ఈ మంత్ లో గోల్డ్ క్వాలిఫై అయితే 5CR పూల్ లోనే ఉంటా, తర్వాత స్టార్ అయితే మళ్ళీ 3CR పూల్ లోకి వస్తారంటే వారు. అదే ఈ మంత్ నేను స్టార్ట్ చేసుకుంటే 3CR పూల్ లో ఉంటా. ఓకే, సో స్టార్, డైమండ్, క్రౌన్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ పర్చేసింగ్ 200 PV ఆర్ అబోవ్ ఉండాలి. స్టార్ కి, డైమండ్ కి, క్రౌన్ కి 200 PV ఆర్ అబోవ్ సెల్ఫ్ పర్చేసింగ్ ఉండాలి. అలాగే పర్ మంత్ టార్గెట్ వచ్చేసి ఖచ్చితంగా, ఇప్పుడు నేను క్రౌన్ ఈ మంత్ క్రౌన్ క్వాలిఫై అయితే మళ్ళీ అగైన్ కమింగ్ 6 months నేను క్రౌన్ కన్నా ఎక్కువ వెళ్ళాలి తప్పించి క్రౌన్ దిగకూడదు. ఒకవేళ దిగితే ఆ మంత్ యొక్క గ్రూప్ పీవీస్ ని ఏది కన్సిడర్ చేయడం జరగదు. సో టార్గెట్స్ ఏంటంటే, స్టార్ కి వచ్చేసి ఎవ్రీ మంత్ 1500 గ్రూప్ పీవీ చేయాలి, లేకపోతే 6 నెలలు కలిపి 80,000 గ్రూప్ పీవీ చేయాలి. డైమండ్ డైరెక్టర్ కి 30,000 గ్రూప్ పీవీ చేయాలి ఎవ్రీ మంత్, లేకపోతే 6 నెలలు కలిపి 1,65,000 గ్రూప్ పీవీ చేయాలి. క్రౌన్ డైరెక్టర్ కి ప్రతి నెల 45,000 గ్రూప్ పీవీ చేయాలి, లేకపోతే 6 నెలలు కలిపి 2,50,000 గ్రూప్ పీవీ చేయాలి. అంజలి మేడం, నేను ఏమైనా ఫాస్ట్ వెళ్తున్నానా? సార్ ఓకే సార్, కూల్, బెటర్ సార్. యా గుడ్, కూల్. సో ఇవి టార్గెట్స్, మీరు చూసుకుంటూ ఉండండి, ఈ టార్గెట్స్ గుర్తుంచుకోండి. ఈ టార్గెట్స్ ని ఎలా అచీవ్ అవ్వాలి, సింపుల్ గా ఎలా అచీవ్ అవ్వాలి, 3CR పూల్ లో ఉన్న గ్రూప్ పీవీస్ ని ఎలా అచీవ్ అవ్వాలి, అలాగే 5CR పూల్ లో ఉన్నప్పుడు 5CR పూల్ లో ఉన్న గ్రూప్ పీవీ టార్గెట్స్ ని ఎలా అచీవ్ అవ్వాలి అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం నెక్స్ట్. ఓకే, సో గ్రూప్ పీస్ చేస్తున్నప్పుడు సిఎన్సి ఆఫర్స్ అప్లై అవుతాయి, అలాగే వేరే ఆఫర్స్ అన్ని రకాల ఆఫర్స్ ని ఎలిజిబుల్ చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్కమ్, మీకు రెగ్యులర్ గా వచ్చే ప్రతి నెల వచ్చే చెక్ తో కాకుండా 6 నెలల తర్వాత ఒక పెద్ద లంసమ్ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే ఈ పూల్స్ ని మెయింటైన్ చేయండి, క్వాలిఫై అవ్వండి. ఎంతకు క్వాలిఫై అవ్వాలనేది మనం మళ్ళీ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఓకే, అగైన్ ఈరోజు మీటింగ్ లో ఉన్న యూసిడీస్, డిసిడీస్ అండ్ డబుల్ యూనివర్సల్ డియూసిడీస్ ఒక్కసారి చాట్ బాక్స్ లో పింక్ చేయండి మీ నేమ్స్ ని, తర్వాత నేను చూస్తాను. ఓకే, ఈ 2CR పూల్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే యూసిడీస్, డియూసిడీస్, డిసిడీస్, డియూసిడీస్.
క్రౌన్ అండ్ డెబో మాట్లాడుకోవాలంటే క్రౌన్ అండ్ డెబో ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈ 2 CR పూల్ లోకి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకు ఉన్న క్రైటీరియా కూడా సేమ్. ఎలాగంటే 6 months పీరియడ్ 2nd June నుంచి మొదలుపెట్టి నవంబర్ బిజినెస్ మంత్ ఎండింగ్ దాకా ఇది నడుస్తూ ఉంది. వీళ్ళకి ఎంత సెల్ఫ్ పర్చేస్ చేయాలి అంటే 300 PV ఆర్ అబో సెల్ఫ్ పర్చేస్ చేయాలి. వీళ్ళకున్న క్రైటీరియా ఏంటంటే ప్రతి నెల 15 బ్రాంజ్ ఆర్ బ్రాంజ్ ప్లస్ సిల్వర్, ఐదర్ కంప్లీట్ గా బ్రాంజ్ ని లేకపోతే కంప్లీట్ గా సిల్వర్ ని క్వాలిఫై చేయించాలి. ప్రతి లెగ్ నుంచి 3 బ్రాంజ్లు లేకపోతే సిల్వర్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. బ్రాంజ్ ప్లస్ సిల్వర్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ బ్రాంజ్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ సిల్వర్ కూడా చేయొచ్చు, 2 కలిపి కూడా చేయొచ్చు. బట్ ప్రతి లెగ్ నుంచి 3 మాత్రమే కన్సిడర్ చేస్తారు. 15 మందిని ఒకటే లెగ్ లో నుంచి తీయడానికి లేదు, లేకపోతే 3 లెగ్ల నుంచి 15 మందిని తీయడానికి లేదు. అంటే 3 ఒక లెగ్ నుంచి తీసుకున్నారంటే మీ దగ్గర 5 లెగ్గులు ఉండాలి. 5 లెగ్గుల్లోనూ ఖచ్చితంగా 3 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ క్వాలిఫై అవ్వాలి. ఇది ఎవ్రీ మంత్ అండ్ టార్గెట్ 6 months ఎండింగ్ కి 15 కింద తీసుకుని వెళ్తే 6 నెలలు కలిపి యూసిడి గురించి మాట్లాడుతున్నా ఎగ్జాంపుల్ 15 అలా 6 months క్యాల్కులేట్ చేసుకుంటే వెళ్తే 75 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ క్వాలిఫికేషన్ ఉంటుంది. దాంట్లో 50 మంది మినిమం 50 మంది ఖచ్చితంగా టీబీబీతో క్వాలిఫై అవ్వాలి, టీమ్ బిల్డింగ్ బోనస్ తో క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పుడు 15 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ ఉన్నారు. 5CR పూల్ లో సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీబీబీతో క్వాలిఫై అవ్వాలి. మీరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు క్వాలిఫై చేసుకోవడానికి, వాళ్ళు పనిచేస్తే ఇక్కడ మీ పూల్లో మీరు క్వాలిఫై అవ్వడానికి జరుగుతుంది. అప్ లైనర్ డౌన్ లైనర్ కలిసి ఇప్పుడు యాక్టివిటీ చేసిన బిజినెస్ చేసిన ఇద్దరికి బిజినెస్ నడుస్తుంది. డైరెక్టర్స్ ఏమైతే ఉందో వాళ్ళకి టార్గెట్ ఏంటి, 25 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ వెళ్ళాలి. ప్రతి లెగ్ నుంచి 6 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. 6 నెలలు కలిపి ఖచ్చితంగా 100 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ విత్ టీబీబీ క్వాలిఫై అవ్వాలి. సేమ్ యూసిడి, డిసిడి అండ్ డియూసిడికి కింద నుంచి బ్రాంజ్ ని సిల్వర్ ని క్వాలిఫై చేసుకుంటూ టీబీబీతో చేస్తే వాళ్ళకి లెవెల్ తెచ్చి అవుతాయి. గ్రూప్ రివ్యూ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. మీరు 2 కోట్ల పూల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ క్వాలిఫికేషన్స్ మీరు కంప్లీట్ చేసుకుంటారు. వీళ్ళకి మీకు 2 crores నుంచి షేర్ వస్తుంది, లేకపోతే టోటల్ రెవెన్యూలో నుంచి 0.3% షేర్ వస్తుంది, విచ్ ఈజ్ హయ్యర్. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇక్కడ క్యాపింగ్ పెట్టారు, మీకు యూసిడి, డిసిడి, డియూసిడికి క్యాపింగ్ వచ్చింది. 20 లక్షలు అనేది క్యాపింగ్ వచ్చింది. చూడండి, 20 లక్షలు మాక్సిమం సైజు మీకు 20 లక్షలు ఒకే 1 shot లో 6 months తర్వాత రావడానికి ఛాన్స్ ఉంది. 20 lakhs అనేది చిన్నదా పెద్దదా అని మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు వస్తున్న ఎర్నింగ్స్ ఏంటి? చాలా ఓపెన్ గా మాట్లాడాలంటే లాస్ట్ 6 months నుంచి డబల్ టీవీ ద్వారా మీరు టక అని పైకి లెవెల్స్ ఎక్కేస్తారు. బట్ మీ చెక్కులు ఏమిటో మీకు తెలుసు. నా దగ్గరకు వచ్చి ఎంతమంది సార్ చెక్కులు లేవు సార్ అని బాధపడిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఒకేసారి 20 లక్షలు 6 నెలల్లో కొట్టగలిగే ఆఫర్ కంపెనీ తీసుకొచ్చింది. కేవలం దీన్ని చేయాల్సింది ఏంటంటే కింద గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే రియల్ గా హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ వాళ్ళ శ్రమను పెడుతున్నారో వాళ్ళతో పాటు మీరు కలిసి వర్క్ చేస్తే వాళ్ళని గైడ్ చేయడం, డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళు అచీవ్మెంట్ చేస్తారు, మీరు అచీవ్మెంట్ చేస్తారు. క్లియర్? సో ఇంకొక ఆఫర్, ఈ ఆఫర్ గురించి ప్రెసెంట్ మీరు అందరూ, మనం ఇప్పుడు దాకా 5CR మాట్లాడుకున్నాం, 3CR మాట్లాడుకున్నాం, 2CR కూడా మాట్లాడుకున్నాం. మనందరం దీన్ని చేయడానికి రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. అది కొన్నాం, ఇది కొనేద్దాం, అది దాంట్లో ఇదే కొనాలని ఏం లేదు. బట్ మీ అందరి ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ అడిషనల్ బెనిఫిట్ ఒకటి వచ్చింది కంపెనీ, వెల్త్ ప్యాక్స్ అని చెప్పేసి 2 వెల్త్ ప్యాక్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ వెల్త్ ప్యాక్ లో తీసుకుంటే మీకు 750 రూపీస్ అనేది అడిషనల్ బోనస్. సెకండ్ వచ్చేసి 1200 రూపీస్ అడిషనల్ బోనస్ పర్ ప్యాక్. ఒక ప్యాక్ కొనుక్కుంటే కిట్, ఫర్ సపోజ్ ప్యాకెట్ అంటే కిట్ అనుకుందాం మన వాడుక భాషలో. ఫస్ట్ కిట్ తీసుకుంటే 750 రూపాయలు అడిషనల్ బోనస్ కింద వస్తుంది, మీకు రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ తో పాటు అడిషనల్. అలాగే సెకండ్ కిట్ తీసుకుంటే 1200 అడిషనల్ బోనస్ వస్తుంది. ఇది ఏ లెవెల్ వాళ్ళు చేయాలంటే 5% నుంచి మొదలుపెట్టి
డియూసిడీల దాకా విఎంసిఎం దాకా కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. 750 రూపాయలు చిన్న అమౌంట్ అని చూస్తుంటే అనేది అక్కడ వరకే చూస్తే మాత్రం మీకు చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కమింగ్ స్లైడ్స్ లో ఎలా ఉంటుందో కూడా నేను మాట్లాడతా. చాలా ఓపెన్ గా వినండి. 750 రూపాయలే కదా ఒక కిట్ కి అని మీరు ఆలోచిస్తుంటే మాత్రం, ఎందుకంటే నేను రెగ్యులర్ గా మాట్లాడుతుంటే 750 రూపీస్ ఏం వస్తుంది సార్ అని మాట్లాడుతున్నారు. ఆ 750 రూపీస్ ఎంత చేంజెస్ చేస్తుంది, 1200 రూపీస్ అనేది ఎంత చేంజ్ చేస్తుంది అనేది నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లో మీరు అందరూ చూస్తారు. దానికోసం రెడీగా ఉండండి, ఓకేనా? సో ఫస్ట్ కిట్ లో ఏమున్నాయి? గ్లూకోజిమైన్, నోని. ఫస్ట్ కిట్ లో ఏమి వస్తాయంటే గ్లూకోజిమైన్ 100 క్యాప్సూల్స్ 3 వస్తాయి, నోని 2 వస్తాయి, కాల్షియం 3 వస్తాయి, సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ 2 వస్తాయి. వీటిలో ఏమున్నాయి అనే దాంట్లో అసలు అది ఎలా ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ రోజు తెలుసుకోబోతున్నాము. ప్లీజ్ ఎవరెవరు ఏ పనులు చేస్తున్నా సరే ప్లీజ్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సెకండ్ కిట్ లో ఏమున్నాయి? గ్లూకోజిమైన్ 60 క్యాప్సూల్స్ 3, నోని 3, కాల్షియం 3, సిఎండి 3, ఫ్లాక్స్ ఆయిల్ 3, అలాగే గ్యానో టూత్ పేస్ట్ 5. ఇది కిట్. ఇక్కడ నేను ఇంకా సింపుల్ గా గుర్తుంచుకోవాలనుకుంటే, లేకపోతే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ కిట్ ని 200 PV కిట్ అని పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో వచ్చే పీవీలు ఫస్ట్ కిట్ కొనుక్కుంటే మీకు వచ్చే పీవీ 200 PV వస్తుంది. సెకండ్ కిట్ 300 PV. సింపుల్ గా ఒకరికొకరు మాట్లాడుకోవాలన్నా ప్రమోట్ చేసుకోవాలన్నా ఫస్ట్ కిట్ కొనుక్కుంటే 200 PV వస్తుంది, సెకండ్ కిట్ కొనుక్కుంటే 300 PV వస్తుంది. వాట్ మేక్స్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం, ఓకే? వాట్ మేక్స్ డిఫరెన్స్? ఈ కిట్స్ ద్వారా మనం పూలింగ్ ఎలా చేసుకుంటాం? పూలింగ్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్ చూసారు కదా. ఫస్ట్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, వీళ్ళు ముగ్గురు గురించి చూద్దాం. బ్రాంజ్ కి టార్గెట్ ఎంత పర్ మంత్ అంటే 5 CR పూల్ లోకి టార్గెట్ ఎంత అంటే 2800 PV పర్ మంత్ టార్గెట్. మరి 2800 PVని ఎలా చేయాలి అంటే నేను 16% లో ఉన్నా, అంటే డైరెక్టర్ లో ఉన్నా, బ్రాంజ్ డైరెక్టర్. నేను ఎవరికైతే కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పీపీటీ అయితే షేర్ చేయను. నేను బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నా, నాకు 5 CR పూల్ లో మినిమం పీవీ ఎంత చేయాలి అంటే సెల్ఫ్ పర్చేసింగ్ 100 PV ఆర్ ఎబో చేయాలి. సో ఈ 16% నేను ఈ సెల్ఫ్ పర్చేస్ కోసం నేను 2 కిట్లు కొనుక్కున్నాను. ఏ కిట్లు కొన్నానంటే 750 రూపీస్ కిట్లు 2 కొనుక్కున్నా. 400 PV వచ్చింది. 200 PV అని చెప్పా కదా, ఫస్ట్ కిట్ ది 200 PV అంటే 200 PV ప్లస్ 200 PV 400 PV సెల్ఫ్ పర్చేసింగ్ అయిపోయింది. నా కింద 6గురితో 300 PV కిట్లు కొనిపిస్తున్నా. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మొన్నటి దాకా ఫాస్ట్ ట్రాక్ 8% అంటే 282 PV. ఈ మంత్ నుంచి 300 PVతో ఫాస్ట్ ట్రాక్ 8% జరుగుతుంది. 300 PV జరిగితేనే ఫాస్ట్ ట్రాక్ 8%. సో ఒకేసారి ఒక కిట్ కొనుక్కుంటే మన కింద ఒక 6గురు లేకపోతే ఒక్కడైనా సరే ఒక కిట్ కొంటున్నారు, 300 PV కిట్ కొంటున్నారంటే ఫాస్ట్ ట్రాక్ 8% జాయిన్ అయిన వెంటనే 300 PV కొనుక్కుంటే ఫాస్ట్ ట్రాక్ 8%. ఆ 300 PV కోసం మన దగ్గర ఉన్న వెల్నెస్ కిట్ లో కిట్ నెంబర్ 2 300 PV కిట్ కొనుక్కోవాలి. అలా 6గురు కొన్నారు. క్యాలిక్యులేషన్ చూడండి, 6గురు కొన్నారు. 300 PV అలా 6గురు. ఆ 6గురులో ఓ 2 పోస్టల్ ఐడి ద్వారా కొత్త వాళ్ళని జాయిన్ చేసి, మీరందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, మీరు కొత్త వాళ్ళని జాయిన్ చేసి పోస్ట్ ఐడితో జాయిన్ చేసి ఇంకో 2 ఫాస్ట్ ట్రాక్ 8% చేశారు. టోటల్ ఎంతమంది ఫాస్ట్ ట్రాక్ 8% ఇక్కడ? 8 మంది ఫాస్ట్ ట్రాక్ 8%. క్యాలిక్యులేట్ పార్ట్కి వచ్చేస్తే ఎంత వస్తుంది అంటే వెల్నెస్ ప్యాక్ నేను కొనుక్కోవడం వల్ల 1500 రూపీస్, 750 1500 రూపీస్ ప్లస్ 8 మంది 300 PV కిట్లు కొన్నారు అంటే ఒక్కొక్క కిట్ కి 1200 రూపాయలు. టోటల్ చేస్తే 11,000 రూపాయలు. కిట్ కొనుక్కోవడం వల్ల, కిట్లు కొనిపించడం వల్ల 11,000 రూపాయలు వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ 8% చేశారు కదా ఇదంతా. 6గురు ఫాస్ట్ ట్రాక్ 8% చేశారు ఫస్ట్ లైన్ లో. చేయడం వల్ల 2,000 రూపాయలు అడిషనల్ బోనస్ బ్రాంజ్ డైరెక్టర్. తర్వాత పెర్ఫార్మెన్స్ బోనస్ స్టార్ట్ అవుతుంది డైరెక్టర్ కి. వీళ్ళందరి వల్ల పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది 4,608 రూపీస్. డైరెక్టర్ బోనస్ 2,177 రూపీస్. ఇక్కడ
ఎవరైతే ఇద్దరు పోస్ట్ ఐడి ద్వారా ఇద్దరు జాయిన్ అయ్యారు కదా, వాళ్ళిద్దరు జాయిన్ అవ్వడం వల్ల టీవీబీ కూడా వచ్చేసింది. అంటే 2,721 రూపాయలు. టోటల్ చూస్తే 22,606 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఇప్పుడు దాకా మీకు బ్రాంజ్ లో, ఇక్కడ ఇవాళ బ్రాంజ్ చాలా మంది ఉండుంటారు, ఒక్కసారి క్యాల్కులేట్ చేసి చూసుకోండి మీ చెక్లు ఎంత ఉన్నాయి బ్రాంజ్ డైరెక్టర్ కింద. ఇది అడిషనల్ ఇన్కమా కాదా? వెల్నెస్ కిట్ మనం కొనుక్కున్నాం, మనం కొనిపిస్తున్నాం, కొనిపించుకోవడం వల్ల ఈ అమౌంట్ అనేది వస్తుంది. ఈ వెల్నెస్ కిట్ మనకు ఉపయోగపడుతుందా లేదా కూడా మనం మాట్లాడతాం అని చెప్పాను, తర్వాత మాట్లాడతాం. సో బ్రాంజ్ డైరెక్టర్ కింద నేను టీబీబీ క్వాలిఫై అయ్యాను, డబ్బులు వస్తున్నాయి ఎవ్రీ మంత్. ఇదే 6 months కంటిన్యూ చేస్తే నాకు ఎంత వస్తుంది అనేది ఎంత వస్తుంది, మీరు ఏ పూల్లో ఉంటారు, 5 CR పూల్లో ఉంటారు. ఒకేసారి 6 నెలల్లో లంసమ్ అమౌంట్ తీసుకోవడానికి ఉంటుంది. మినిమం క్రైటీరియా 2,800 పీవీ కూడా ఫుల్ అయిపోయింది. కావాలంటే క్యాల్కులేట్ చేసుకోండి, 300 అలా 300 ప్లస్ మన సెల్ఫ్ 400 మొత్తం ఎంతైనా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వెళ్తున్నా. నెక్స్ట్ బ్రాంజ్ అయిపోయిన తర్వాత సిల్వర్ కి 5 CR పూల్లో ఉన్న టార్గెట్ ఎంత, 7,500 పీవీ పర్ మంత్ చేయాలి క్వాలిఫికేషన్స్ తో పాటు. ఓకే, సో నేను సిల్వర్ లో ఉన్నా, నేను మళ్ళీ అగైన్ రెండు 200 పీవీ కిట్లు కొనుక్కున్నా. ఆ తర్వాత క్వాలిఫైడ్ లెగ్స్ రెండు ఉన్నాయి, నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ ఉంటుంది. అంటే జాయిన్ సిల్వర్ అవ్వగానే అన్ని లెగ్స్ క్వాలిఫై అవ్వవు కదా, సో అందుకనే ఇది చూసాము. ఒక క్వాలిఫై లెగ్, 2 క్వాలిఫై లెగ్స్ లో కలిపి ఎంత వచ్చింది, 4,700 వచ్చేస్తుంది. తర్వాత ఒక నాన్ క్వాలిఫై దగ్గర నుంచి 2,400 వచ్చింది. దీనికి ఏం చేశారు వీళ్ళు, నాన్ క్వాలిఫై లో 200 కిట్లు ఎన్ని తీసుకున్నారు చూడండి ఒకసారి, 6 తీసుకున్నారు నాన్ క్వాలిఫైడ్ లో. అండ్ క్వాలిఫైడ్ లెగ్స్ లో 2,100 పీవీ చేసుకున్నారు, అంటే సైడ్ వాల్యూమ్ అయింది. క్వాలిఫికేషన్ కోసం క్వాలిఫైడ్ లెగ్ 2,800 తో క్వాలిఫై లెగ్ జరిగింది. సో మొత్తం కలిపి చూస్తే అమౌంట్ సెల్ఫ్ పర్చేసింగ్ 200 పీవీ కిట్లు 2 తీసుకున్నాను కాబట్టి ఎంత వచ్చింది, 1,500 వచ్చింది. ABCDEF అంతా కలిపి 6 నాన్ క్వాలిఫైడ్ లెగ్ లో 6 200 పీవీ కిట్లు తీసుకోవడం వల్ల 4,500 రూపాయలు వచ్చింది. బోనస్ కింద 4,989, టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 6,000 రూపాయలు ఇంచుమించు పెర్ఫార్మెన్స్ బోనస్. అలాగే సిల్వర్ డైరెక్టర్ కి ట్రావెల్ ఫండ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి టోటల్ అమౌంట్ కలిపి 23,150 రూపాయలు. మరి ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా ఇంత అమౌంట్ సిల్వర్ డైరెక్టర్ లో మీరు తీసుకున్నారా, లేకపోతే మీ అప్లైనర్ ఎప్పుడైనా చూసారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్తున్నానని చెప్పి బ్లైండ్ గా నమ్మాలని నేను చెప్పట్లేదు, నేను ఫిగర్స్ తో పాటు మీకోసం ఇది వర్కౌట్ చేసి తీసుకొచ్చింది. ఫిగర్స్ తో పాటు ఇంత ఖచ్చితంగా వస్తుంది, నేను చెప్పినట్టుగా మీరు ఈ విధంగా మీరు పర్చేస్ చేయించుకోగలిగితే సిల్వర్ కి, బ్రాంజ్ కి అంతే, నెక్స్ట్ వచ్చేది గోల్డ్ కూడా అంతే. ఇదే మీరు కాపీ చేయాలి, మీ డౌన్ లైన్స్ కూడా కాపీ చేస్తే కమింగ్ 6 months అద్భుతమైన ఆఫర్స్ చూస్తారు. 5 CR పూల్ కి 6 months టైం ఉంది. అదే కిట్ 1 కిట్ 2 కి అంటే 200 పీవీ కిట్ కి 300 పీవీ కిట్ కి 3 months టైం ఉంది. చూసుకోండి, 3 months అయిపోతుంది. నెక్స్ట్ 3 months ఏం చేయాలి, కంపెనీ ఇంకో కిట్స్ తో వస్తుంది తప్పించి దీన్ని మిమ్మల్ని ఇలా మంచి వదిలేదు, అది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు గోల్డ్ లో ఎంత టార్గెట్ పర్ మంత్, 11,000 అనేది 11,000 పీవీ అనేది టార్గెట్. ఇప్పుడు ఇలా మీరు క్యాల్కులేషన్ లో చూసుకుంటే మీకు 5 CR పూల్ లో మీరు మెయింటైన్ చేయాల్సిన 11,000 కన్నా ఇంకొక 600 పీవీ వచ్చేసింది. దీనికోసం ఏం చేయాలి, సెల్ఫ్ పర్చేసింగ్ 100 పీవీ ఆర్ ఎబోవ్ కొనాలి. బట్ ఇక్కడ మిమ్మల్ని ఎంత కొనమంటున్నాను, 800 పీవీ కొనమంటున్నాను. 800 పీవీ కోసం ఏం కొనాలి అంటే 300 పీవీ కిట్లు కొనుక్కోవాలి. ఎన్ని కొనాలి, 5 కొనాలి. 5 కొంటే 300 పీవీలు కిట్లు 1,800 పీవీలు అవుతాయి. రైట్, సో ఇక్కడ ఒకటి అయింది. ఒక లెగ్ 4 లెగ్గులు, 4 లెగ్గుల్లో 2 లెగ్గులు 200 పీవీ తీసుకుంది. అలాగే 2 లెగ్గులు వచ్చేసి 2,800 పీవీ తీసుకుంది. ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ మీరు అర్థం చేసుకోగలిగితే, నేను 5 కిట్లు కొనుక్కోవడం వల్ల 300 పీవీ కిట్లు 5 కొనుక్కున్నాను, రిఫర్ చేశాను, రిటైలింగ్ జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, నేను 5 తీసుకుని ఏం చేసుకోవాలని క్వశ్చన్ వస్తుంది. 5 కిట్లు తీసుకుని నేను గోల్డ్ డైరెక్టర్ ఉంటే 5 కిట్లు తీసుకుని నేను ఏం చేయాలి అని వస్తుంది. మీరేం చెప్పాల, 5 కిట్లు ఒక కిట్ మీరు వాడుకుని మీరు బాగుపడండి.
మిగతా 4 కిట్లు మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి రిటైల్ చేసుకుని కూడా అక్కడి నుంచి డబ్బులు తీసుకోవచ్చు, దీని నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు. రిటైల్ మనది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, స్టిల్ రిటైల్ చేసుకోవద్దు అని చెప్పేసి ఎవ్వరూ చెప్పట్లేదు. రిటైల్ వల్ల కూడా, రిటైల్ మార్కెటింగ్ వల్ల చేసుకుని కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు సంపాదించవచ్చు. రిటైల్ చేయడం వల్ల అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ నుంచి డబ్బులు కూడా వస్తున్నాయి. పీవీ వల్ల ఇక్కడ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి. సో 300 పీవీ కిట్లు 5 కొనుక్కోవడం వల్ల ఎంత అమౌంట్ వచ్చింది? 7,200. డైరెక్టర్ బోనస్ కింద 7,024. టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 8,780 రూపాయలు. పర్ఫార్మెన్స్ బోనస్ 3,000. ట్రావెలింగ్ ఫండ్ 1,800. టోటల్ 27,881. ఇది అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని మీద వర్కౌట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని కాపీ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఈ 3 తీసుకున్నారు. మీకు కిట్ 1 కిట్ 2తో పూలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. 5 CR పూలింగ్ మీద కంప్లీట్ అవుతుంది. ఈ రోజు మన తెలంగాణలో ఇంచుమించు 7,500 మంది బ్రాంజ్ సిల్వర్ డైరెక్టర్ ఉన్నారు. ఇంతని కలిపి బ్రాంజ్ సిల్వర్ కలిపి మన దగ్గర 7,500 మంది పైనే బ్రాంజ్ సిల్వర్ డైరెక్టర్లు ఉన్నారు. మీరందరూ యూటిలైజ్ చేసుకుంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయిన దాంట్లో నుంచి 0.75% తీస్తే మీకు ఎంత వస్తుంది, లేకపోతే 5 CR లో నుంచి తీస్తే మీకు ఎంత వస్తుంది అనే దాన్ని 6 months తర్వాత తీసుకుంటున్నారు. ఇది బట్టి ఎవ్రీ మంత్ మీరు తీసుకునేది. మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ సిల్వర్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ చూసింది ఎవ్రీ మంత్ వచ్చేది. నేను 6 నెలల తర్వాత వచ్చేదాని గురించి కూడా మాట్లాడుతున్నాను. 6 నెలల తర్వాత ఎంత వస్తుంది అనేది మీ క్యాలిక్యులేషన్ మీకే అవుతుంది. రైట్. సో జూన్ మంత్ లో నేను నాన్ క్వాలిఫైడ్ బ్రాంజ్ 2,800 ఎలా క్రైటీరియాస్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు నాన్ క్వాలిఫైడ్ బ్రాంజ్ అయ్యాను, ఆగస్ట్ బ్రాంజ్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సిల్వర్ కి ఎక్కాను. అంటే పైకి వెళ్ళాలి. బ్రాంజ్ సిల్వర్స్ పైకి వెళ్ళాను. జూన్ లో నాన్ క్వాలిఫైడ్, బట్ జూలైలో నేను క్వాలిఫై అయితే జూలై నుంచి నేను 5 CR పూల్ లో ఉన్నాను. బట్ 1 month ఒక బెనిఫిట్ నేను లాస్ అవుతాను. ఓకే, సో మీకు టోటల్ మొత్తం పీవీ కలిపి ఎంత వచ్చింది? 20,300 పీవీలు వచ్చింది. సో యు ఆర్ క్వాలిఫై 5 CR పూల్. సెకండ్ వచ్చేసి జూన్ లో నేను సిల్వర్, జూలైలో వచ్చేసి నేను బ్రాంజ్ అయ్యాను, బట్ ఆగస్టు మళ్ళీ సెప్టెంబర్ సిల్వర్ అయ్యాను. నేను సిల్వర్ జూన్ లో సిల్వర్ అయ్యాను కాబట్టి నేను సిల్వర్ మెయింటైన్ చేయాలి. బట్ బ్రాంజ్ దిగాను. బ్రాంజ్ దిగితే వస్తుందా? ఆ మంత్ క్యాలిక్యులేట్ చేయడం కుదరదు కదా. సో క్యాలిక్యులేట్ చేయడం కుదరదు కాబట్టి నెక్స్ట్ మిగతా 4 నెలలు కంప్లీట్ చేస్తే అయినా క్వాలిఫై అయ్యామా అంటే క్వాలిఫై అవ్వడానికే లేదు. ఎందుకంటే 32,800 పీవీ, బట్ లెవెల్ వాజ్ మెయింటైన్ ఓన్లీ ఫర్ 4 months. నేను అంతే చెప్తున్నాను. ఈ మంత్ మీరు ఏదైతే క్వాలిఫై అయ్యారో ఆ మంత్ ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు ఈ నెలతో కలిపి 6 నెలలు మెయింటైన్ చేయాల్సిందే. ఈ నెల మనం అసలు డైరెక్ట్ క్వాలిఫై కాలేదు. నెక్స్ట్ మంత్ క్వాలిఫై అయ్యాం అంటే నెక్స్ట్ మంత్ నుంచే మీకు ఒక టార్గెట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ బేస్ మంత్ అనేది నెక్స్ట్ మంత్ నుంచే మొదలు. ఓకేనా? సో ఇక్కడ థర్డ్ వర్షన్ వచ్చేసి నేను ఆల్రెడీ సిల్వర్ లో ఉన్నాను. జూన్ లో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల జూలైలో సిల్వర్ మెయింటైన్ చేయలేకపోయా, బట్ మిగతా 4 నెలలు మెయింటైన్ చేశాను. క్వాలిఫై అవుతామా అంటే క్వాలిఫై అవుతాం. అలాగే తర్వాత 4th one వచ్చేసి సిల్వర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను. లాస్ట్ మంత్ లో నేను నాన్ క్వాలిఫైడ్ అయిపోయాను. అవుతామా అంటే ఎస్ అవుతాము. ఇక్కడ మీకు రాసి ఉంది చూడండి, రాసి పెట్టాను మీకు ఆల్రెడీ. మెయింటైన్ బేస్ లెవెల్ టు 5 months అండ్ టోటల్ పీవీ బస్ 37,500 పీవీ కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటున్నాము. అదే జూలైలో బ్రాంజ్ అయ్యాను, అనుకోకుండా కొన్ని కారణాల వల్ల జూన్ లో బ్రాంజ్ అయ్యాను, అనుకోకుండా కొన్ని కారణాల వల్ల జూలైలో క్వాలిఫై కాలేను. అలా చూసుకుంటే తర్వాత మళ్ళీ 3 months క్వాలిఫై చేసుకున్నాను, బ్రాంజ్ క్వాలిఫై చేసుకున్నాను. లాస్ట్ మంత్ లో నాన్ బ్రాంజ్ అయ్యింది మళ్ళీ. బట్ క్యూములేటివ్ పీవీ చూస్తే ఎంత ఉంది చూసుకోండి. మెయింటైన్ బేస్ లెవెల్ 5 months చేసినట్టు అండ్ 40,000 పీవీ అనేది చేసినట్టు. దీన్ని బట్టి క్యాల్కులేషన్ చేసుకుని ఇస్తారు. అండ్ మనం ఇందాక దాకా మాట్లాడుకుంది ఏంటంటే నాన్ క్వాలిఫైడ్ నెక్స్ట్ మంత్ నాన్ క్వాలిఫైడ్, తర్వాత 3rd month లో క్వాలిఫై అయ్యాము. ఆ తర్వాత మెయింటైన్ చేసాము ప్రాపర్ గా, బ్రాంజ్ కన్నా ఎక్కువ వెళ్ళాము. క్వాలిఫై అవుతామా అంటే ఎస్ క్వాలిఫై అవుతాం. ఓన్లీ సెకండ్ క్రైటీరియాలో మాత్రమే క్వాలిఫై అవ్వం. ఒకసారి క్వాలిఫై తర్వాత క్వాలిఫై కాక అలా అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళకి మాత్రం క్వాలిఫికేషన్ మిస్ అవుతుంది. ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి 5 CR పూల్ అద్భుతంగా పనికొస్తుంది. ఇది వాళ్ళకి మాత్రమే కాదు, ఎగ్జాంపుల్ కోసం దీన్ని
సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ కోట్ చేస్తున్నా కానీ నెక్స్ట్ ఉన్న 3CR పూల్ లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఇవే వర్తిస్తాయి. సార్ మీరు మ్యూట్ అయ్యారు, వాయిస్ రావట్లేదు. లేడీస్ ఒక్క నిమిషం అండి. శ్రీకాంత్ సార్ ఉన్నారా? లీడర్స్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ సార్ మన మధ్యలో మాట్లాడతారు. ఒక ఫ్యూ మినిట్స్ ఆగండి, కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎస్, పోస్టింగ్ ఎవరికో వచ్చిందండి, వికాస్ సార్ హోస్టింగ్ మీకు వచ్చింది సార్. వికాస్ రేహజ. హలో సార్ వినిపిస్తుందా? లేదు సార్, మొత్తం మ్యూట్ అయిపోయింది, అసలు ఏం వినిపించలేదు ఇంకా. ఎప్పటి నుంచి? ఇందాక నుంచి నేను మీతో చెప్తూనే ఉన్నాను. నాకు వినిపించట్లేదు. అవునా? మీరు లాస్ట్ మాట్లాడింది ఏంటి? సిఎండి దగ్గర నుంచి మనకి ఏం వినిపించలేదు సార్. మీరు ఏదో సిఎండి దగ్గర చూడండి, అక్కడ నుంచి. ఓకే, మేబీ ఆ వీడియో ఎక్కువ స్క్రీన్ తీసుకోవడం వల్ల అవుతున్నట్టుంది. ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సార్ అక్కడ వైఫైని సెలెక్ట్ చేసుకోండి సార్. మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు చూడండి. శ్రీకాంత్ సార్, వాల్యూమ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్, అది ఓకే సార్, అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటేనే వీడియో వినిపించింది. శ్రీకాంత్ సార్, మీరు మ్యూట్ అయిపోయినారు.
వినిపిస్తున్నాను ఇప్పుడు వినిపిస్తున్నానా? ఇప్పుడు మీ వాయిస్ ఓకే సార్. మీరు అది ప్లే చేసేటప్పుడు ఏం వినిపించట్లేదు సార్. ఫైన్. సో అది పక్కన పెడదాం. అయితే ప్రెజెంటేషన్ నెక్స్ట్ వెళ్తుంటే ప్రాబ్లం అవుతుంది కదా, సో అది పక్కన పెట్టి మనం చేద్దాము. సో దీంట్లో మనం అనుకున్న విధంగా దాంట్లో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ దాంట్లో వచ్చేసి వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో ఉన్న సిఎండి. ఈ సిఎండిని ఎక్కడి నుంచి తయారు చేశారు అంటే, గ్రేట్ సాల్ట్ లేక్ ముతా అనేది అమెరికాలో ఒక నది ఉంది. ఆ నది నుంచి తీసుకొచ్చి ఈ వాటర్ ని తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో నుంచి మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి సిఎండి బాటిల్ కింద అందజేయడం జరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలము, మజిల్స్ లో గుజ్జును పెంచుకోగలము, తిన్నది అరిగించుకోవడానికి కావాల్సిన వాటర్, మీరు ఎంత వాటర్ ఇంటేక్ తీసుకుంటే అంత మంచిది అని చెప్తారు. ఎందుకంటే ఆ వాటర్ లో మినరల్స్ ఉంటే మీరు తిన్న ఆహారం కరగడానికి, డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కదా, పొద్దున్న లేవగానే మోషన్ అవ్వదు. దానికోసం ఏం చేస్తారు, నీళ్ళు తాగి కింద మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అయినా కొంతమందికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీరు తాగే వాటర్ లో మినరల్స్ ఉంటే అలాంటి ప్రాబ్లమే రాదు. సో మీరు సిఎండిని ఒకటి మనం ఎనర్జీగా ఉండడానికి యూజ్ చేసుకోవచ్చు, తిన్నది అరగడానికి యూజ్ చేసుకోవచ్చు. మినరల్ వాటర్ తాగడం, మీరు అందరూ అనుకుంటున్నారు మనం ఇంట్లో మినరల్ వాటర్ తాగదు, మనం తాగుతుంది ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్, అందుకనే మనం తాగే కొద్దీ అది దాహాన్ని తీరుస్తుంది కానీ శక్తిని ఇవ్వట్లేదు. ఎండలో తిరుగుతున్నారు, లేదా దాహం అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర అవుతుంది అని చెప్పారు. దానికి కారణం ఏంటంటే మనం తాగుతున్న వాటర్ లో మినరల్స్ లేకపోవడమే కారణం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, లాస్ట్ లో కనెక్ట్ చేస్తాను, ఓకేనా? సో సిఎండి కూడా ఏం చేస్తుంది అంటే, బోన్స్ ని బలంగా తయారు చేస్తుంది. ఆ మజిల్స్ కాల్షియం ని కరిగించి మన మజిల్స్ లోకి పంపించి బోన్స్ కండరాలు బలంగా తయారు చేయడానికి, బోన్స్ మధ్యలో గుజ్జును పెంచడానికి కూడా మనకి సిఎండి హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉన్న ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే గ్లూకోజిమైన్ ఏం చేస్తుంది అంటే, మనం తిన్న ఆహారంలో నుంచి ఏదైతే కాల్షియం ప్రొడ్యూస్ అవుతుందో, లేకపోతే ఆల్రెడీ ఉన్న కాల్షియం ఏదైతే ఉందో దాన్ని మెల్ట్ చేసి మన బాడీకి, బోన్స్ కి అందించడానికి జరుగుతుంది. ఈ సెక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అనేది లాస్ట్ లో అర్థమవుతుంటుంది, మాట్లాడే కొద్ది మీకు అర్థమవుతుంటుంది. సో ఈ గ్లూకోజిమైన్ ఏం చేస్తుందంటే, బోన్స్ మధ్యలోకి మనం ఆల్రెడీ లోపల ఉన్న కాల్షియం అది అక్కడక్కడ వెళ్ళి స్టోర్ అవుతుంది గా, వాటన్నిటిని కరిగించి మళ్ళీ బోన్స్ కి అందుకునేలాగా తయారవుతుంది. కాల్షియం డెఫిషియన్సీ అనే పేరు విన్నారా ఎప్పుడైనా? కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుందో తెలుసా? ముఖ్యంగా డెలివరీ అయిన తల్లుల్లో ఉంటుంది. ఒక బిడ్డను కన్న తర్వాత, రెండో బిడ్డను కన్న తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే, తల్లిలో నుంచే తల్లి కడుపుతో ఒక ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత డాక్టర్ ఇచ్చే ఒక ఇంపార్టెంట్ క్యాప్సూల్ ఏదైనా ఉంది అంటే, ప్రిస్క్రిప్షన్ లో రాసేది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కాల్షియం రాస్తారు. ఎందుకంటే కడుపులో పెరుగుతున్నది ఒక బిడ్డ, తన బాడీలో బోన్స్ ని తయారవడానికి కాల్షియం కావాలి. అలాగే తల్లికి కండరాలు బాగుంటేనే, లేకపోతే బోన్స్ బాగుంటేనే డెలివరీ టైంలో కష్టం లేకుండా ఉంటుంది. కాబట్టి కాల్షియం రాస్తారు. సో ఆ కాల్షియం డెలివరీ అయిన తర్వాత ఇంకా వీక్ అయిపోతుంది తల్లి. ఆ తల్లికి కాల్షియం డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. సో కాల్షియం మన దగ్గర కాల్షియం ఇస్తుంది ఇంట్లో. మరి ఈ కాల్షియం బయట దొరకదా అంటే దొరుకుతుంది. బయట దొరికే క్యాల్షియం పక్కన పెట్టండి. అసలు మనం తింటున్న ఫుడ్ లో కాల్షియం దొరకదా అంటే, మీరు తినే ప్రతి ఫుడ్ లోను, పాలల్లోను, అన్నంలోను, చపాతీలోను, లేకపోతే పిజ్జా తింటారా, బర్గర్ తింటారా, ఏమి తిన్నా దాంట్లో నుంచి ఎంతో కొంత కాల్షియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది బాడీకి వెళ్తుంది. అయితే అవన్నీ వెళ్ళి ఎలా స్టోర్ అవుతాయి అంటే, ఒక ఐస్ గడ్డల, అర్థం చేసుకుంటే ఐస్ గడ్డలాగా స్టోర్ అవుతాయి అనుకుందాం. ఐస్ గడ్డ కరగాలంటే వేడి కావాలి. మరి లోపలికి వెళ్ళిన కాల్షియం ఐస్ గడ్డలా ఉన్నప్పుడు దాన్ని కరిగించడానికి ఏం కావాలి? వేడే కావాలి. ఆ వేడి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఆ విటమిన్ డి ఫ్రీగా ఎండలో దొరుకుతుంది. మీరేమో పొద్దునే లేచి ఎండలో కూడా కూర్చోరు, విటమిన్ డి లోపలికి వెళ్ళదు, ఎలాగకుండా కాల్షియం జరగదు, కాల్షియం జరగకుండా బోన్స్ బలంగా ఉండవు. మాకు అసలు బోన్స్ ప్రాబ్లం లేకుండా ఎందుకు చెప్తున్నారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. మనకి సమస్య ఉందా లేదా అనేది ఒక సింపుల్ మీరు టెస్ట్ చేసుకోండి. ఒక 3-4 గంటలు బండి మీద డ్రైవ్ చేయండి. ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అంటే నడుము నొప్పి. అదే గేర్ బైక్ తోలితే ఫస్ట్, తర్వాత నడుము నొప్పితో పాటు వచ్చే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మడం దగ్గర నొప్పి పట్టడం. ఇది మాకు బండి లేదు సార్,
రెస్ట్ లో కారు కొనుక్కున్నాం అంటారా? 4 గంటలు 5 గంటలు కారు వాళ్ళంటే ఫస్ట్గా కూర్చుని తోలినా సరే వచ్చే ఫస్ట్ ప్రాబ్లము అగైన్ ఏంటి అంటే నడువు నొప్పే వస్తుంది. సరే ఇదంతా లేదు అంటే ఆడవాళ్ళకి మాకు అసలు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటున్నారా? ఇంట్లో కొంచెం ఎక్కువ పని అయింది, ఆ పని చేసుకోలేకపోతున్నాం, ఇవాళ నొప్పులు వచ్చినాయి, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి అంటే కూడా కారణం ఏంటంటే కండరాళ్ళు కీళ్ళ నొప్పులు మొదలైపోయినాయి. ఎవరైతే 35 దాటారో 35 ఏజ్ దాటారో వాళ్ళు బేసిక్ తీసుకోవాల్సింది గ్లూకోజమైన్, కాల్షియం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో మన దగ్గర ఉన్న కిట్ ఏం కిట్ అంటే కాళ్ళు కీళ్ళు నొప్పులు జాయింట్స్ బోన్స్ సెక్షన్ సంబంధించిన కిట్ ని మనకి వెల్నెస్ కిట్ కింద అందజేయడం జరుగుతుంది. కిట్ నెంబర్ 1 లోనూ అదే ఉంది, కిట్ నెంబర్ 2 లో కూడా అదే ఉంది. కాకపోతే కిట్ నెంబర్ 2 లో ఎడిషనల్ గా ఏం చేశారు అంటే టూత్ పేస్ట్ ఒకటి పెట్టారు. ఆ టూత్ పేస్ట్ ఏం చేస్తుంది మరి అంటే మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల పళ్ళు కూడా వీక్ గా ఉంటాయి. కొంతమందికి చాలా ఊగుతూ ఉండుండొచ్చు. చిన్న ఏజ్ లో 30-35 ఏజ్ లో నుంచి స్టార్ట్ అవుతాయి పళ్ళు ఊగడం మొదలవుతాయి. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే పళ్ళు బలహీనంగా ఉంటాయి. కొంతమందికి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, కారణం కూడా కాల్షియం డెఫిషియన్సీ. కొంతమందికి ఊడిపోయి ఉంటాయి, కొంతమందికి జివ్వుమని లాగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం క్యాప్సూల్ తీసుకుంటున్నారు, గ్యానో టూత్ పేస్ట్ వల్ల ఉన్నవి బలంగా తీసుకున్నారు. కొంతమందికి వల్ల పచ్చగా మారిపోతుంది. ఈ పచ్చగా మారిపోవడానికి కూడా డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ. సో కాల్షియం డెఫిషియన్సీ కోసం మీరు బయట మన కాల్షియం క్యాప్సూల్స్ వాడుకుంటున్నారు. అలాగే గ్యానో టూత్ పేస్ట్ వాడుకోవడం వల్ల పళ్ళు క్లీన్ గా ఉంటాయి, బలంగా ఉంటాయి. అయితే మరి కాల్షియం క్యాప్సూల్స్ బయట దొరకవా అంటే దొరుకుతాయి. మరి అదే వాడుకోవచ్చుగా అంటే 2 రీజన్స్. బయట కొనుక్కుంటే టీవీలు రావు, వాడి డబ్బులు కూడా ఇవ్వరు. రెండోది ఇంకో రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా చెక్ చేసి చూడండి, ఒక టెస్ట్ చేయడం మీరు టెస్ట్ చేసుకోవడం కోసం బయట ఒక కాల్షియం క్యాప్సూల్ కొనండి, మన దగ్గర ఉన్న కాల్షియం క్యాప్సూల్ తీసుకోండి, 2 గ్లాసుల్లో వాటర్ పోసి ఆ 2 దాంట్లో వేసేయండి. స్టార్ట్ అవుతుందా లేదు చూడండి, ఏది త్వరగా కరుగుతుందో చూడండి. కాల్షియం అనేది ఎంత త్వరగా కరిగితే అంత త్వరగా బాడీకి పట్టుకుని బోన్స్ బలంగా తయారవుతాయి, మజిల్స్ బలంగా తయారవుతాయి, మనం శక్తివంతంగా ఉంటాం. ఒకప్పుడు చెట్టు మీద నుంచి కింద పడి కూడా దులుపుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక పర్టికులర్ హైట్ మీద నుంచి అయితే ఒక చిన్న దూకినా సరే చిన్న దెబ్బలు తగిలినా బోన్ ఫ్రాక్చర్ అయ్యేది కాదు. బట్ ఈ రోజు మంచం మీద పడుకుని కింద పడితే నడాలు ఇరుగుతున్నాయి. ఆడవాళ్ళు ఇల్లు ఉడుస్తూ గుమ్మ తగిన ముందుకు పడుతుంటే కాలు ఫ్రాక్చర్ అవుతున్నాయి. అంటే కారణం ఏంటి? మీరు తింటున్న ఫుడ్ లో నుంచి కాల్షియం మీ బోన్స్ కి అంటుకోవట్లేదు, తీసుకోవట్లేదు. ఇంకొక ప్రోడక్ట్ ఉంది యాడ్ ఆన్, ఏంటి అంటే నోని. ఈ నోని ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న చెడుని బయటికి పంపించడంలో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది పైనాపిల్ జాతికి సంబంధించిన ఒక ఫ్రూట్ నుంచి తయారు చేయబడింది. సో ఇది ఏం చేస్తుంది అంటే బాడీలో నుంచి ముఖ్యంగా రక్తంలో ఉన్న చెడుని తీసివేసి మెటబాలిజం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ నోని అనే ఫ్రూట్ లో 09 అని ఒక పదార్థం ఉంది. ఈ 09 అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే మన రక్త కణాలకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి ఏమవుతుందంటే ఫస్ట్ చెడు బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే మీరు తింటున్న ఆహారంలో నుంచి ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో యొక్క విలువలు దాంట్లోకి కంప్లీట్ గా వెళ్తాయి అన్నమాట. సో ఈ 09 ఆ 4 సైజ్ హోల్ పెంచడం వల్ల తిన్న పోషక తింటున్న విలువలు అవి ఆ రక్తంలో కలవడం వల్ల మీకు కొత్త రోగాలు రాకుండా బారిన పడతారు, శక్తివంతంగా బలంగా కూడా ఉంటుంది. సింపుల్. ఎలాగంటే రక్తాన్ని క్లీన్ చేసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉన్నాయి అనుకుంటే మనం చేసుకోవాల్సింది ఏంటంటే నూనె తీసుకోవాలి. అయితే ఈ నూనెతో చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ కొత్తగా తీసుకుంటున్న వాళ్ళకి అది అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం బాడీకి టైం పడుతుంది. అందుకని ఏం చేయాలంటే 5 రోజులు తీసుకుని 2 రోజులు ఇవ్వాలి. అలా ఫస్ట్ నెల అయిన తర్వాత 2వ నెల నుంచి కంటిన్యూ చేయొచ్చు. లేదనుకుంటే 1 రోజు తీసుకుని 1 రోజు గ్యాప్ ఇచ్చి అలా 1 నెల రోజులు తీసుకున్న తర్వాత మిగతా రోజులన్నీ నెక్స్ట్ సెకండ్ మంత్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎలా రోజుకి 2 తీసుకోవాలి, భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ యొక్క హోల్ సైజ్ పెరగడం వల్ల తిన్న తర్వాత తీసుకుంటే ఉపయోగం ఉంది, రక్తం యొక్క హోల్ పెరిగి కూడా ఉపయోగం ఉంది. తినక ముందు తీసుకుంటే హోల్ సైజ్ పెరుగుతుంది, ఆ హోల్ సైజ్ పెరుగుతుంది, తిన్న విలువలు దాంట్లో పెరుగుతుంది. సో అందుకనే అరగంట ముందు తీసుకోవాలి. దీంట్లో పొటాషియం కూడా ఉంటుంది, నూనెలో పొటాషియం కూడా ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అస్సలు ఇవ్వద్దండి. కిడ్నీ పేషెంట్స్ కి నూనె అసలు ఇవ్వకూడదు, సజెషన్ చేయకూడదు.
సో మీరు కిట్ ఇస్తున్నప్పుడు మాత్రం ఒకటే చెక్ చేసుకోవాలి, ఏంటంటే కిడ్నీ పేషెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ కిడ్నీ సజెస్ట్ చేస్తున్నారు, మీరు వాడుకుంటున్నారు అన్నా సరే కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా దీన్ని తీసుకోవద్దు, వాడుకోవద్దు, రికమెండ్ చేయొద్దు. సింపుల్. నూనెని పొరపాటును తీసుకుంటే పొటాషియం పెరిగి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే తీసుకోకూడదు. క్లియర్. సో ఇవే కిట్ 1 లో అదే ఉంది, కిట్ 2 లో కూడా ఇవే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ సైజ్ పెరిగింది, దీంట్లో 2 ఉంటే దాంట్లో 3 ఉంది, అంతే. సింపుల్. రైట్. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ని అర్థం చేసుకుంటూ కిట్ 1 ని కిట్ 2 ని తీసుకుని వాడుకుంటూ 5CR పూల్ ఎలా చేసుకోవచ్చు, ప్రతి నెల ఎంత సంపాదించుకోవచ్చో చూసారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన సిల్వర్ బ్రాంజ్లు ఎలా వాడుకుంటారు మరి ఈ కిట్ ని అనేది ఫోకస్ చూడండి. మనకి 5CR పూల్ లో ఉండాలని ఉంది, బట్ 5CR పూల్ లో ఉన్న టార్గెట్ ని క్లోజ్ చేయాలంటే మనందరం ఈ కమింగ్ 3 months దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఈ రోజు వరకు నాకు తెలిసి తెలంగాణలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద లీడర్స్, ఈ రోజు మీటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఏమనాలిస్తున్నారంటే కమింగ్ 3 months అగ్రికల్చర్ సీజన్, రోడ్డు మీద ఎక్కితే 1 నెల 2 నెలల్లో మొత్తం కావాల్సిన పీవీలన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటున్నారు. ఒకవేళ మిస్ అయితే ఆ నెల ఒక రైతు ఇప్పుడు రోడ్డు మీద ఎక్కి రైతులకి వివరంగా చెప్పుకొని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేయగలిగేది నాలెడ్జ్ ఉండాలి. బ్రాంజ్ కి సిల్వర్ కి ఆ నాలెడ్జ్ ఉంటుందా? చెప్పుకోగలిగే విధానం ఉందా? మరి ఏం కావాలి మరి వాళ్ళకి? అట్లీస్ట్ గోల్డ్ తర్వాత ఉన్న వాళ్ళకి ఆ 1-2 మీటింగ్స్ విని ఉంటారు, అగ్రికల్చర్ మీటింగ్స్ ఈ పాటికి. సో ఎంతో కొంత తెలిసి ఉంటుంది. మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి రైతులతో మాట్లాడి సజెస్ట్ చేయడానికి మీకు కావాల్సిన గైడెన్స్, సపోర్ట్, మీ అప్లై నుంచి కొంత సపోర్ట్ దొరుకుతుంది. బట్ సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ కి ఏ మాత్రం దొరుకుతుంది? వాళ్ళకి నాలెడ్జ్ ఏ మాత్రం ఉంది మీకు? ఒక రైతుకి వివరంగా చెప్పి లేకపోతే అక్కడ దాకా వెళ్ళి మీరు పంటకి ఒక శాంపుల్ వేసి చూపించి మార్కింగ్ చేసి చూపించగలిగే అంత నాలెడ్జ్ ఇంకా సంపాదించారా? లేదు. బట్ మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఈ కిట్ల ద్వారా ఎర్న్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. కిట్ 1, కిట్ 2 ద్వారా ఎర్న్ చేసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఫిగర్స్ తో పాటు మాట్లాడుతున్నాను. 20,000 పైనే ఉంది కానీ ఎక్కడ 20,000 తక్కువ లేదు. నెక్స్ట్ 3 months 20,000 ఎబోనే మీరు ఎర్న్ చేయడానికి అద్భుతమైన అవకాశం. సో ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరు కమింగ్ మొత్తం ఫోకస్ అంతా కిట్స్ మీద బేస్ చేసుకుని పూల్ ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. రైట్. సో ఏదైనా ఇక్కడ 2 hands రైజ్ అయి ఉన్నాయి. ఆ హ్యాండ్స్ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దామా? ఓకే, ఎవరున్నారు మేడం? హ్యాండ్ రైజ్ చేస్తే ఫ్రీ. సార్, జగతి యాదగిరి. ఒక్కొక్క మీరు అన్మ్యూట్ చేయొచ్చు. ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసి ఒక ఈ ఫైవ్ ఇంకా ఎవరు చేసేస్తుందండి? ఈ 5 members దగ్గర నుంచి డౌట్ తీసుకుందాం. 5 members దగ్గర నుంచి డౌట్ తీసుకుందాము. అయితే మిగతా వాళ్ళందరూ డౌట్లు ఎలాగా అంటే, ఈ రోజు మీటింగ్ లో ఎవరైతే క్రౌన్ అండ్ అబోవ్ ఉన్నారో మీరు తీసుకోండి ఆ డౌట్ ని నాకు పాస్ చేయండి. అర్థమైందా? ఆ డౌట్ ని నాకు మెసేజ్ రూపంలోనో వాయిస్ మెసేజ్ లోనో తీసుకొస్తే దాన్ని నేను క్లారిఫై చేస్తాను. క్రౌన్ అండ్ అబోవ్ ఎవరైతే ఈ రోజు మీటింగ్ లో ఉన్నారో వాళ్ళు మిగతా మీ యొక్క టీమ్మేట్స్ దగ్గర నుంచి డౌట్ ని తీసుకుని నాకు షేర్ చేయండి. ఎవరైతే 5 members చేయట్లు పెట్టారో వాళ్ళకి ఒకసారి అన్మ్యూట్ చేసి వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారు. ఓన్లీ డౌట్స్ ప్లీజ్, ఓన్లీ డౌట్స్. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీ వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడండి. జగతి యాదగిరి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి సార్. అండ్ అడిగిన క్వశ్చన్స్ ని అడగకండి. ఒకసారి క్వశ్చన్ అడిగితే శ్రీకాంత్ సార్ ఆన్సర్ చేస్తారు. సో అడిగిన దాన్ని రిపీట్ చేయకండి. రైట్. జగతి గారు మాట్లాడండి. యాదగిరి సార్. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ వేరే వాళ్ళకి అన్మ్యూట్ చేసి ఇంకొకరికి ఇవ్వండి. సార్ 100 crowns అని ఉంది. సో వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్స్ మాట్లాడండి. 100 crowns టీమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్. క్లియర్ ఉంది. క్వశ్చన్ ఎస్ సార్. ఏమి సార్, కాలుష్యం గురించి చెప్తుంటాము, మీరు వింటున్నాం సార్. రిజల్ట్ ఎలా ఉందని చెప్తే కొంచెం అమ్మకి ఇప్పుడే మొన్న తీసుకున్నాను సార్. అది మా అమ్మ వాళ్ళకి నేను సార్ ఒక్క నిమిషం ప్రొడక్ట్స్ గురించి రిలేటెడ్ తర్వాత మాట్లాడడం. నేను అడుగుతుంది ప్లాన్
స్ట్రక్చర్, డబ్బులు వీటిల్లో డౌట్ ఉందా? 5 CR పూల్, 3 CR పూల్, 2 CR పూల్, అలాగే కిట్ 1 కిట్ 2 లో డౌట్లు. ఇవి మాత్రం ప్రొడక్ట్ గురించి సపరేట్ గా చూద్దాం. ఓకేనా? వీటిలో డౌట్ ఉంటే మాట్లాడు. ఓకే సార్, నేను నెక్స్ట్ పర్సన్ కి ఇస్తాను. క్రౌన్స్ అని ఉందండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఉంది సార్, చెప్పండి. సార్ ఇది 5 టూర్ పూల్ లో ఒక చిన్న డౌట్, అలాగే 3 టూర్ పూల్ లో కూడా ఒక డౌట్ ఉంది. ఈ రెండు కూడా అందరికి ఉపయోగపడే సార్ నేను అడుగుతున్నాను, కొంచెం క్లారిటీ ఇవ్వగలరు? సార్. సార్ ఇది ఎగ్జాంపుల్ గా ఈరోజు జూన్ నెలలో ఒక న్యూ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా ఇంతకుముందు బ్రాంజ్ అయిన పర్సన్ ఈ మంత్ లో సర్టిఫైడ్ అవుతారు. ఓకే. ఈ నెలలో అంటే 2800 PV ప్లస్ చేసుకున్నారు, అంటే 2800 PV ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ మంత్ క్వాలిఫైడ్ అయ్యారు. ఓకే. ఎన్కేసి వచ్చే నెలలో జూలై నెలలో బై మిస్టేక్ క్వాలిఫైడ్ అయ్యారు. బై మిస్టేక్ ఏమయ్యారు? నాన్ క్వాలిఫై అయ్యారు. జూలైలో ఏమయ్యారు? నాన్ క్వాలిఫైడ్ అయ్యారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు మంత్ నుంచి కంటిన్యూషన్ గా అండర్ లో ఒక బ్రాంచ్ వచ్చారు. ఆయన సిల్వర్ డైరెక్టర్ లో మిగతా 4 months కంప్లీట్ అయ్యారు. సో ఈయన జీపీవి ఈ బ్రాంచ్ నుంచి ఈయనకు జీపీవి కన్వర్ట్ అవుతున్నా, మినిమం ఆయన బిల్డింగ్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతున్నాడు సిల్వర్ గా. జీపీవి వర్తిస్తుందా బ్రాంచ్ నుంచి అనేది ఒక డౌట్. ఇది అందరిలో ఉంది సార్, ఇది దీని ఒకటి క్లారిఫై చేయగలరు? సార్, మీరు అడిగిన క్వశ్చన్ ని కొంచెం బ్రేక్ అయింది, కానీ నేను మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేసి అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకేనా? సార్ అడిగిన డౌట్ ఏంటంటే, ఒక పర్సన్ ఒకప్పుడు క్వాలిఫైడ్ అయ్యాడు, మధ్యలో ఆగిపోయాడు, మళ్ళీ ఈ మంత్ సిల్వర్ అయ్యి లేదా బ్రాంజ్ అయ్యాడు. ఓకే. అయ్యి ఆ తర్వాత మంత్ జూన్ లో క్వాలిఫై అయ్యారు. ఏదైతే క్వాలిఫై అయ్యారో అది బేస్ మంత్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిల్వర్ అయితే సిల్వర్, బ్రాంజ్ అయితే బ్రాంజ్, బేస్ మంత్ కింద ఉంది. ఆ నెక్స్ట్ మంత్ జూలైలో నేను క్వాలిఫై కాలేదు, డైరెక్టర్ కింద క్వాలిఫై కాలేదు. ఆ తర్వాత మంత్ మొత్తం మళ్ళీ బేస్ మంత్ కన్నా ఎక్కువగానే ఉన్నా, బేస్ మంత్ కన్నా తక్కలేదు, కానీ బేస్ మంత్ కన్నా ఎక్కువగానే ఉన్నా. సిల్వర్, గోల్డ్, స్టార్, క్రౌన్ కూడా అయిపోయాను ఎగ్జామ్. ఓకే. అప్పుడు క్వాలిఫై అవుతామా లేదా, అసలు గ్రూప్ ఈవీ కింద మమ్మల్ని 5 CR పూల్ లో ఉంచుతారా లేదా అనేది డౌట్ కదా సార్? ఎస్, మీరు 5 CR పూల్ లోనే ఉంటారు. జూలై మంత్ లో మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేయరు, ఆ యొక్క పీవీని మాత్రమే కన్సిడర్ చేయరు. ఆ మంత్ లో మీరు ఒకవేళ 2800 పీవీలు కాదు 40,000 పీవీలు చేసినా అది కన్సిడర్ కాదు. మిగతా మంత్ లో ఉన్నాయన్నీ కన్సిడర్ చేస్తారు. ఓకే సార్. సో ఇంకొకటి, బట్ 6 నెలల్లో చేయాల్సిన క్యుములేటివ్ పీవీ ఏదైతే ఉందో ఐదర్ ప్రతి మంత్ చేయాల్సింది అయితే చేయాలి, లేకపోతే 6 నెలలు కలిపి ఎంత ఉందో టార్గెట్ అది కంప్లీట్ చేయాలి సార్. ఓకే. అయితే నేను మళ్ళీ ఒకసారి రేట్ చేస్తున్నాను సార్ ఇదే విషయాన్ని. ఈ మంత్ లో కెటేరియా క్వాలిఫైడ్ అయ్యారు సార్ డైరెక్టర్ గా. ఏ డైరెక్టర్ కింద క్వాలిఫై అయ్యారు? ఓకే. ఓన్లీ బ్రాంచ్ 5 crore లో. నెక్స్ట్ మంత్ మీరు అన్నట్టుగా ఒక నెలలో క్వాలిఫైడ్ అవ్వలేదు, వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెల నుంచి 4 months ఏవైతున్నాయో ఆయన అండర్లో ఒక బ్రాంచ్ వచ్చారు, ఆయన క్వాలిఫైడ్ అవుతున్నారు, కంప్లీట్ గా క్వాలిఫైడ్ అవుతున్నాడు. ఆయన ఏదైతే ఆ 16,500 పీవీ ఏదైతుందో దాన్ని ఆల్రెడీ రీచ్ అవుతున్నాడు ఆయన బ్రాంచ్. ఈయనకి ఈ సైడ్ వాల్యూమ్ అనేది సిల్వర్ డైరెక్టర్ గా 2100 టీమ్ బిల్డింగ్ కి ఎలిజిబుల్ అవుతున్నాడు. అయితే ఈ 4 months లో ఆయనకు కింద బ్రాంచ్ నుంచి ఆల్రెడీ 16,500 పీవీ వస్తుంది, ప్లస్ ఈయన సైడ్ వాల్యూమ్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది, ఈ ఫస్ట్ మంత్ కాకుండా. ఆ 4th month లో వచ్చేటువంటి బ్రాంచ్ నుంచి వచ్చేటువంటి పీవీని ఈయనకు జీపీవీకి కన్వర్ట్ అవుతుందా? ఇది నా ప్రశ్న. అవుతుంది సార్. ఇది ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఒక మాట ఇంక రెండోది కూడా ఇదే డౌట్ తో ఇంకో డౌట్ కూడా పెట్టేస్తాను మీ అందరికి. కొంతమందికి ఉన్న కామన్ డౌట్, మళ్ళీ ఇది అడగకుండా ఉంటారు. ఏంటి అంటే, మీరు
సిల్వర్ లో ఉండి బ్రాంజ్ వస్తే ఆ బ్రాంజ్ దగ్గర నుంచి నన్ను కన్సిడర్ చేస్తారా, ఆ గ్రూప్ ఇవి కన్సిడర్ చేస్తారా, ఆయన కూడా 5CR పూల్ లో ఉంటాడు కదా, కన్సిడర్ చేస్తారా అని చెప్పి విధంగా అడిగారు. ఎస్, కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఆయన బ్రాంజ్ కాదు, ఒకవేళ మీరు సిల్వర్ లోనే ఉన్నారు, ఇంకో సిల్వర్ వచ్చేసాడు, మీ డౌన్ నుంచి ఇంకో సిల్వర్ కూడా వచ్చేసాడు, మీరు సిల్వర్ కిందే ఉన్నారు, బట్ ఆయన మీ డౌనే కదా, ఆయన పివి కూడా చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఏంటంటే 3 పూల్లో సార్ స్టార్ అండ్ అబోవ్ క్రౌన్ ఉన్నారు కదా సార్, స్టార్ క్రౌన్ ఉన్నారు కదా, ఇందులో ఒక పర్సన్ కి ఒక ఛానల్ లేదా 2 ఛానల్, ఒక డైమండ్ గానీ క్రౌన్ గానీ బిగ్ మదర్ ఛానల్స్ ఉన్నాయి సార్, అర్థమవుతుంది సార్? మదర్ ఛానల్ చెప్పండి అనుకోండి, ఆ మదర్ ఛానల్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 50,000 PV 60,000 PV వస్తుంది. సో ఈయన మామూలుగా మిగతా ఛానల్స్ నుంచి క్వాలిఫైడ్ అవుతున్నారు, అన్ని ఛానల్లో బ్రాంజ్ మెయింటైన్ అవుతుంది ఒక డైమండ్. సో ఈయనకు అంటే 3 ఛానల్ నుంచి 6,000 PV వచ్చింది, వాళ్ళ ముగ్గురు మెయింటైన్ అయ్యింది బ్రాంజులు. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ మదర్ ఛానల్ ఉంది, మదర్ ఛానల్లో 50,000 60,000 PV వస్తుంది. సో ఈయన సైడ్ మెయింటైన్ ఏదైతే చేయాలనుకున్నాడో ఈయన చేస్తున్నాడు, ఈయన క్వాలిఫైడ్ అవుతున్నాడు. ఇది జీపీవీకి ఈ మదర్ ఛానల్ నుంచి వచ్చే పీవీ జీపీవీ కట్టిన డైమండ్ కానీ క్రౌన్ కానీ స్టార్ కానీ. సార్ నా ప్రశ్న అర్థమైందా శ్రీకాంత్ సార్? ఒక్క నిమిషం అండి, సార్ కి సిగ్నల్ ఇష్యూ వచ్చింది. ఓకే మేడం, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా మేడం? అర్థమైంది. ఎందుకంటే ఇది చాలా మందిలో ఉంది మేడం డౌట్. ఈ డౌట్ ఇక్కడ ఈ 1000 మందికి క్లారిఫై అయితే లక్షల మందికి వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ సార్. 1 minute. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఏదైతే అడిగిండ్రో సార్ అది 100% ఎలిజిబుల్ అవుతుంది సార్. అంటే మీరు ఎగ్జాంపుల్ ఏమంటారంటే ఒకవేళ స్టార్ డైరెక్టర్ ఉండి అతని కింద డైమండ్ ఉండొచ్చు, క్రౌన్ ఉండొచ్చు, ఆ పీవీ యాడ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో ఇది 100% యాడ్ అవుతుంది సార్. కాకపోతే ఈ స్టార్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఆయన పిన్ లెవెల్ అనేది ఎలిజిబుల్ అనేది ఉండాలి. ఈ ఒక 5 months కానీ 6 months కానీ ఎలిజిబుల్ అయితే ఏదైతే ఎలిజిబుల్ అయిన మంత్ ఉందో ఆ వచ్చిన గ్రూప్ పీవీ ఏదైతే ఉందో టోటల్ పీవీని మాత్రం కన్సిడర్ చేస్తారు. టోటల్ జీపీవీకి యాక్చువల్ గా తీసుకోవడం జరుగుతుంది అక్కడ. ఓకే సార్. అదే సార్ స్టార్ కింద స్టార్ ఉన్నా పర్లేదు, క్రౌన్ ఉన్నా పర్లేదు, యూసిడి అయినా పర్లేదు. సో యూసిడి నుంచి ఏదైతే టోటల్ పీవీ వస్తుందో ఆ టోటల్ పీవీని కన్సిడర్ చేస్తుంది కంపెనీ. ఓకే సార్, ఇది అదే చాలా మందిలో ఉంది డౌట్. సో అదేంటి ఒకసారి మనం ఇప్పుడు అందరూ ఈ 1000 మందిలో క్లారిఫై చేస్తే 1000 మంది కాస్త 1,00,000 మందికి చెప్పగలుగుతారనే ఉద్దేశంతో నేను ఇక్కడ ప్రశ్న రేజ్ చేయడం జరిగింది. సార్ నిజంగా మీకు ఇది క్లియర్ చేసినందుకు నేను టోటల్ మా టీం తరపు నుంచి అండ్ వెస్టీజ్ ఐఎమ్ వెరీ సారీ. నేను నాకు నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. వెరీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, మీరు ఇందాక డౌట్ ఏదైతే ఉందో నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మాట్లాడతాం. మరి ఇంకొక 2 కాల్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీకాంత్ సార్. సార్ది డౌట్ ఏంటంటే ఒక స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఒకవేళ స్టార్ డైరెక్టర్ కింద కనుక ఒకవేళ డైమండ్ ఉన్నా గానీ క్రౌన్ ఉన్నా యూసిడి ఉన్నా ఆ పీవీని క్యాల్కులేషన్ చేస్తారా లేదా అనేది డౌట్ సార్. అదే కాకపోతే ఎవరైతే డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ ఉండో అతను ఖచ్చితంగా ఆ యొక్క పిన్ లెవెల్ అనేది ఎలిజిబుల్ ఉండాలి. కరెక్ట్. ఇదే డౌట్ అడిగారు సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకుందాం. మహేష్ గారికి ఇవ్వండి ఛాన్స్, ఆ తర్వాత రాజు వికేవి గారికి ఇవ్వండి. మిగతా వాళ్ళందరూ మీ యొక్క అప్లైన్ క్రౌన్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి డౌట్ షేర్ చేస్తే వాళ్ళు నాకు షేర్ చేస్తారు, నేను వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మీకు క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్ 15th దాకా ఈ జూమ్స్ కంటిన్యూ అవుతాయి. ఎవరైతే మిస్ అయ్యారో కొంతమంది మీ టీమ్ మేట్స్ లో నెక్స్ట్ మీటింగ్స్ లో అటెండ్ అవ్వమని చెప్పండి. అప్ 2 days లో నెక్స్ట్ మంత్ 15th దాకా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఈ మంత్ ఖచ్చితంగా అందరూ బేస్ మంత్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి మేడం. మన మహేష్ గారి దగ్గర నుంచి తీసుకోండి. మహేష్ గారి దగ్గర నుంచి
రాజు వికే